హలో హాయ్ గైస్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాలామందికి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయ్యాక వాళ్ళు మోనటైజేషన్కి అప్లై చేశారు. మోనటైజేషన్కి అప్లై చేశాక వాళ్ళ ఛానల్ అండర్ రివ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి యాడ్స్ పెట్టుకోమని అయితే అడుగుతుంది. యాడ్స్ అయితే గూగుల్ యాడ్స్ పెట్టుకుంటారు. చాలామంది వాళ్ళ వీడియోస్కి గూగుల్ యాడ్స్ పెట్టుకుంటారు. ఈ విధంగా మనకి ఈ విధంగా వస్తుంది. మనకు మోనటైజేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా వీడియో అడ్వర్టైజింగ్ ఈ విధంగా వస్తుంది. మనమైతే మన వీడియోస్కి యాడ్స్ పెట్టుకోవాలి. మీకు యాడ్స్ ఎలా పెట్టుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చూసాను, ఆ వీడియో చూడండి. చాలామంది వీడియోకి యాడ్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు అన్ని గ్రీన్ కలర్లో అయితే ఈ విధంగా డాలర్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ విధంగా డాలర్ సింబల్ అయితే వస్తుంది. కానీ ఈ విధంగా డాలర్ సింబల్ వచ్చినా కొంతమందికి మాత్రం యాడ్స్ ప్లే అవ్వడం లేదు. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. చాలామందికి మోనటైజేషన్ అయినా కానీ యాడ్స్ ప్లే అవ్వట్లేదు అని చెప్తున్నారు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాం. మీరేం చేయాలంటే ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. మీరైతే వీడియో మొత్తం అయితే చూస్తే మీకైతే అర్థమవుతుంది. దానికంటే ముందు కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తుంటే మీరు ఇంతవరకు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. ఈ వీడియో అందరికి ఉపయోగపడవచ్చు, కానీ కొంతమందికైనా ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కొంతమంది అయితే అడిగారు నన్ను, అన్న నాకు మోనటైజేషన్ అయినా కానీ నా వీడియోకి యాడ్స్ ప్లే అవ్వటం లేదు, అందుకోసమే ఈ వీడియో చేస్తున్నా. చాలామందికి ఇలా గ్రీన్ కలర్ డాలర్ వచ్చినా కానీ యాడ్స్ మాత్రం ప్లే అవ్వట్లా. అప్పుడు మనం ఏం చేయాలంటే యూట్యూబ్కి ఒక ట్వీట్ అయితే పంపించాలి. మనం ట్వీట్ పంపించినట్టయితే వాళ్ళు మనకి ఒక రిప్లై అయితే ఇస్తారు. మీకు 24 అవర్స్లో అయితే మీరు యూట్యూబ్కి ట్వీట్ పంపించిన తర్వాత వాళ్ళు మెయిల్ వచ్చిన తర్వాత మనకు 24 అవర్స్లో మనకైతే మన ఛానల్ మీద యాడ్స్ ప్లే అవుతాయి. మీరు ఏ విధంగా వాళ్ళకి ట్వీట్ చేయాలో నేనైతే కంప్లీట్గా చెప్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఆ ట్వీట్ ఎలా చేయాలో కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు వాటిని కాపీ చేసి డైరెక్ట్గా మీరైతే అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు కనుక ఒకవేళ రాయడం అవుతుంది. నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్న నోట్స్లో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ది యూట్యూబ్ టీమ్ మై ఛానల్ మోనటైజేషన్ ఎనేబుల్ అండ్ వీడియో మోనటైజేషన్ ఎనేబుల్ బట్ స్టిల్ నో యాడ్స్ ఆర్ షోయింగ్ మై వీడియోస్ అండ్ నాట్ షోయింగ్ ఎనీ ప్రిఫరెన్స్ రిపోర్ట్ సమ్ స్నాప్చాట్ అటాచ్డ్ ఫర్ యువర్ రెఫరెన్స్ ప్లీజ్ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని ఇక్కడ మీ ఛానల్ నేమ్ అయితే రాయండి. మీ ఛానల్ నేమ్ రాసి అదేవిధంగా మీ ఛానల్ యొక్క లింక్, మీ ఛానల్ లింక్ కాపీ చేసుకోవడం తెలుసు కదా మీకు. తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. మీ యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పైన మీ లోగో మీద క్లిక్ చేయండి. లోగో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరి ఛానల్ ఉంటుంది. ఎవరి ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తాయి. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి ఈ లింక్ అయితే కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్నాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాటర్ దగ్గర ఇక్కడైతే మీ లింక్ని అయితే పేస్ట్ చేయండి. నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ విధంగా అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ మీ ఛానల్ లింక్ అయితే రాసుకోండి. మీ ఛానల్ లింక్ని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే మీ ఛానల్ లింక్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసి ఇక్కడ నా ఛానల్ నేమ్ రాస్తున్నా, తెలుగు టెక్ నవీన్ అని. అంటే నాకు ప్లే అవుతున్నాయి, కాకపోతే కొంతమంది కోసం ఈ విధంగా చూపిస్తున్నాను ఎలా ఫీడ్బ్యాక్ పంపించాలో. ఈ విధంగా ఈ మ్యాటర్ అంతా మీరైతే కాపీ చేసుకోండి. ఇక్కడ నేనైతే కాపీ చేస్తున్నాను. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ కాపీ చేసినప్పుడు మనం ట్విట్టర్ అయితే ఓపెన్ చేయండి. మీ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ మీ ట్విట్టర్లోకి రండి. ట్విట్టర్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మీకు పైన ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. కింద మీకు ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వైటీ క్రియేటర్స్ ఇండియా అని ఇక్కడ ఈ విధంగా రండి. ఇక్కడ మీకు ఆల్రెడీ సజెస్ట్ అవుతుంది. ఇక్కడ వైటీ క్రియేటర్స్ ఇండియా, అదేవిధంగా యూట్యూబ్ టీమ్ ఇండియా ఈ విధంగా అక్కడ రాసుకోండి. యూట్యూబ్ ఇండియా, అదేవిధంగా యూట్యూబ్ క్రియేటర్స్ అని ఈ విధంగా రాయండి. ఈ విధంగా కనుక మీరు ట్వీట్ చేసినట్టయితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. రిప్లై ఇచ్చిన తర్వాత మీరు మీ వీడియోకి అయితే యాడ్స్ ప్లే అవుతాయి. ఈ మ్యాటర్ అంతా ఇక్కడ మీరైతే పేస్ట్ చేయండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పేస్ట్ అయితే చేయండి. రాసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఛానల్కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు అయితే ఈ విధంగా తీసుకొని ఇక్కడ మీరు ఈ విధంగా వైటీ స్టూడియో, అదేవిధంగా మీ యూట్యూబ్ డెస్క్టాప్ సైట్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈ విధంగా స్క్రీన్ షాట్లు తీసుకొని 2-3 అయితే ఇక్కడ స్క్రీన్ షాట్లు అప్లోడ్ చేసి వాళ్ళకి ట్వీట్ అని చేయండి. ట్వీట్ అని చేసాక వాళ్ళు మీకు అయితే ఒక రిప్లై ఇస్తారు. ఆ రిప్లై మీకైతే 24 అవర్స్ లోపు మీకైతే యాడ్స్ ప్లే అవుతాయని ఒక రిప్లై అయితే వస్తుంది. మీరు 24 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే మీ ఛానల్ అయితే యాడ్స్ ప్లే అవుతాయి. ఈ విధంగా మీరు యూట్యూబ్కి అయితే ట్వీట్ చేసినట్టయితే మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకైతే యాడ్స్ ప్లే అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ వైటీ స్టూడియోలో మీకు రెవెన్యూ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు రెవెన్యూ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మీరు లైఫ్ టైంలో చూసుకోవచ్చు. ఇక్కడ మీకు రెవెన్యూ కూడా కనిపిస్తుంది. ఇక్కడ రెవెన్యూలోకి వస్తే మీకు యాడ్స్ ప్లే అయ్యాక ఇక్కడ మీకు రెవెన్యూ ఎంత పడిందో కూడా చూపిస్తుంది.
అదేవిధంగా మీకు యాడ్స్ ప్లే అయ్యాక వైటిష్లో కూడా ఇక్కడ మీకు యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని కనిపిస్తుంది. మీరు డైలీ మీకు యాడ్స్ ప్లే అయితే మీకు డైలీ మార్నింగ్ 6:30 or 7 కల్లా ఇక్కడ మీకు మార్నింగ్ డైలీ ఇక్కడైతే చూపిస్తుంది. అదేవిధంగా మీ యాడ్సెన్స్లో గూగుల్ యాడ్సెన్స్లో ప్రతి నెల 10వ తారీఖు అయితే యాడ్ అవుతుంది. మీకు $100 అయితే మీ మనీ విత్డ్రా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మోనటైజేషన్ గురించి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. Thanks for watching.